అబ్దుల్ కలాం ఆదర్శప్రాయుడని ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి చెప్పారు. శనివారం నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని జెండా చెట్టు సెంటర్ వద్ద మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 8వ వర్ధంతి వేడుకలు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నాయకులతో కలిసి అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏపీజే అబ్దుల్ కలాం ఆదర్శప్రాయుడని, ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి పేపర్ బాయ్ నుండి దేశ రాష్ట్రపతిగా ఎదిగిన అబ్దుల్ కలాం నేటి యువతకు సమాజానికి మేలుకొలుపు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, జనసేన ఇన్ఛార్జి అలహరి సుధాకర్, తిరువీధి ప్రసాద్, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఒక మహోన్నత వ్యక్తి, ఆదర్శ దిశలు, భావితరాల ఆచరించి మంచి భావాలు గల శ్రీ అబ్దుల్ కలాం గారి 9వ వర్ధంతి 2015 జూలై 28న తనకిష్టమైనటువంటి అధ్యాపకుడుగా తను లెసన్ చెబుతూనే, టీచింగ్ చేస్తూనే మరణాన్ని పొందిన మహోన్నతుల వ్యక్తి. రాముడికి ఎన్ని లక్షణాలు ఉన్నాయో ఈ కలియుగ అబ్దుల్ కలాం గారి కూడా అన్ని లక్షణాలు ఉన్నాయి. నిరాడంబర జీవితం, తనకంటూ దేన్ని దాచిపెట్టుకున్నటువంటి మనస్తత్వం, తన కోసం మిత్రులు వచ్చినా బంధువులు వచ్చినా ఈ దేశ అత్యున్నతమైన పదవైన రాష్ట్రపతి పదవి అనుభవిస్తున్నా, రాష్ట్రపతి హోదాలో ఏ కార్యక్రమం చేసినా అడిగేవాడు లేకపోయినా, తన ఇంటికి క్లాస్మేట్స్ వస్తే క్లాస్మేట్స్కి అయిన ఖర్చు మొత్తాన్ని కూడా తన జీతం